ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 2000 సబ్స్క్రైబర్లు అయితే కంప్లీట్ అయ్యారు. చాలా త్వరలో 2 మంత్స్ పట్టింది 1000 అవ్వడానికి. 15 డేస్లో 2000 అయ్యారు. చాలా చాలా థ్యాంక్స్ అందరికి. ఇప్పుడు జర్నీ వ్లాగ్ ఒకటి ఉంది, ఇంటికి వెళ్ళి ఊదలకి వెళ్ళి ఆ వ్లాగ్ ఉంటుంది. షూటింగ్ 11 రోజులు నైట్ షూట్ జరిగింది కంటిన్యూగా. అస్సలు బాగాలేదు, నాకు ఫీవర్ వచ్చింది, చాలా డల్ గా ఉంది. అయినా ఒక వీడియో చేసి పెడదామని, మళ్ళీ గ్యాప్ ఇవ్వద్దని వీడియో చేసి పెడదామని చేస్తున్నా. ఈ జర్నీ వ్లాగ్ వీడియో చేస్తాను ఇప్పుడు, కొంచెం ఓపిక్గా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఓదెల మల్లికార్జున స్వామి టెంపుల్ సెట్ వేశారు రామోజీ ఫిల్మ్ సిటీలో. రామోజీ ఫిల్మ్ సిటీలోనే 11 రోజులు నైట్ షూట్ జరిగింది. క్లైమాక్స్ సీన్, ఫైటింగ్ సీన్స్. సో అవన్నీ నేను తీసాను, కొన్ని వీడియో తీసాను. అది సినిమా రిలీజ్ అయ్యాక బ్లాగ్ చేసి పెడదామని. అక్కడ వీడియో తీయడానికి కూడా అలవ్ లేదు. నేను దూరంగా కూర్చొని మా కో ఆర్టిస్టులతో పాటు కూర్చొని వీడియో చేశాను. సురేందర్ రాజు గారు, నవీన్, శ్రీధర్ రెడ్డి గారు, అనిల్ కుమార్ రెడ్డి అన్న, దామోదర్ అన్న, అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటాం. రెడీ అయ్యి ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు, లైట్ సెట్టింగ్స్ అవి జరుగుతున్నాయి. జర్నీ స్టార్ట్ అయినప్పుడు సచిన్ వచ్చి నన్ను దింపడానికి వచ్చాడు. ఒక దేవాడ అనే ఊరు దగ్గర బస్ ఎక్కుతాను నేను, అక్కడ దింపేస్తాడు వీడు, నా ఫ్రెండ్ వాడు. బస్ ఎక్కాను. ఈ జర్నీలో ఇది బస్ ఎక్కలేదు, సారీ, ఇది మంగి అనే ఊరు. ఈ ఊరికి స్మార్ట్ గావ్ అని బిరుదు కూడా వచ్చింది, అంత నీట్ గా ఉంటుంది ఈ ఊరు. మీకు తెలుసుగా, మేకలు ఆవులు కనబడితే మనం వీడియో తీస్తామని. సరే, స్మార్ట్ గావ్ గుడ్, బాగుంటుంది ఊరు. ఇక్కడ ఇది తీయడానికి కారణం ఏంటంటే, ఆ లాస్ట్ లో లైన్ గా కొండలు కనపడుతున్నాయి కదా, అది తెలంగాణ మహారాష్ట్ర బార్డర్. నేను ఇప్పుడు బస్సులో వెళ్ళినప్పుడు అది కూడా తీశాను, ముందు వస్తుంది అది. ఆ లాస్ట్ లో కనబడుతున్న కొండలు అవి తెలంగాణ మహారాష్ట్ర బార్డర్. 20 నిమిషాల పైనే వస్తే ఫాస్ట్ గా పెట్టా, మొత్తానికి 13 నిమిషాలకు వచ్చింది. కొంచెం మీరు ఫాస్ట్ గా పెట్టుకొని చూసినా పర్లేదు, కానీ స్కిప్ చేయకుండా చూడండి. బస్సు ఎక్కాను. ఆసిఫాబాద్ వరకు ఈ బస్సు వెళ్తుంది. ఆసిఫాబాద్ నుండి అక్కడ మనం లగ్జరీ కానీ ఏసీ బస్సులు కానీ, అక్కడ నుండి ఆసిఫాబాద్ నుండి నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి, అక్కడ నుండి వెళ్తాను నేను. ఇది దేవాడ నుంచి ఆసిఫాబాద్ వెళ్ళే రూడు, ప్లస్ అక్కడే బార్డర్ కూడా, బార్డర్ వస్తుందని చెప్తాను. దగ్గరే బార్డర్కి నేను ఉండేది ఒక 15 కిలోమీటర్స్ దూరం అంతే. మహారాష్ట్రలో ఉండేది, బట్ తెలంగాణ మహారాష్ట్ర బార్డర్. ఓదెలకి నేనుండే దగ్గరికి 192 కిలోమీటర్స్ అంతే. ఇక్కడ నేనుండే దగ్గర నుండి హైదరాబాద్కి 450 కిలోమీటర్స్. అటు జర్నీ చేసుకుంటూ వెళ్ళి 11 డేస్ నైట్ షూట్ తర్వాత నిన్న వచ్చేసరికి అసలు ఈరోజు అసలు బాగాలేదు, ఫీవర్ వచ్చేలా ఉంది, బాడీ పెయిన్స్ అనిపిస్తున్నాయి. ఒక పక్క 2000 సబ్స్క్రైబర్ అయ్యారనే సంతోషం, ఒక పక్క ఈ వీడియో చేయడానికి కారణం కూడా. 15 డేస్లో 1000 సబ్స్క్రైబర్ పెరిగారు. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, కామెంట్ చేస్తున్న వాళ్ళు, చాలా మంచి పాజిటివ్ కామెంట్ చేస్తున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది బార్డర్, తెలంగాణ మహారాష్ట్ర బార్డర్. ఇది ఒక కెన్నెల్ లాగా చేశారు ఇక్కడ. ఇక్కడ నుండి తెలంగాణ బస్ స్టోర్ దగ్గర నిలబడి తీసుకెళ్ళాం. ఆసిఫాబాద్ వచ్చా, ఆసిఫాబాద్ బస్ స్టాండ్ ఇది.
ఆశీర్వాదం నుండి బయలుదేరాం. ఇది మందమర్రి, బెల్లంపల్లి, మందమర్రి మధ్య మధ్యలో ఊర్లు. బస్సులో కూడా ఒక షార్ట్ చేశాం, మంచి మంచి వ్యూస్ వచ్చినాయి. 11, 10, 12, 12కి అట్లా వచ్చింది వ్యూస్. ఊరికే టైంపాస్ స్టార్ట్ చేశాను. ఇది మంచిర్యాల్. ఇక్కడ ఏసీసీ క్వారీ, అది ఇప్పుడు మనం చూసింది ఎంసీసీ మంచిర్యాల్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది ఇక్కడ. ఇది అదే. ఈ మంచిర్యాలలో నేను ఒక 2-3 ఇయర్స్ మూవీ చేశాను. నా ఫస్ట్ మూవీ రుద్రనేత్రి. ఇక్కడ నుండే వెళ్ళేది వచ్చేది మంచిర్యాల బస్ స్టాండ్. మంచిర్యాల నుండి వస్తే ఇది మైన్స్. ఇక్కడ ఏముంటారు, గోదావరి కని మంచిర్యాల మధ్యలో ఇదంతా మైన్స్ ఏరియా. గోదావరి నది ఒడ్డునే ఉంటుంది ఇది. ఓపెన్ కాస్ట్ మైన్స్ అవి. ఇందారం ఓసిపి, గోదావరి నది. ఒక దగ్గర ఆగింది బస్సు. ఆగినప్పుడు ఫోన్ చేశాను. కంటిన్యూ డే అంతా జర్నీ కదా. ఇక్కడ మంచి భోజనం బాగుంది. నేను నాన్ వెజ్ తీసుకోలేదు. దిగాను ఇక్కడ సికింద్రాబాద్ మన జేబిఎస్లో, జూబ్లీ బస్ స్టాండ్లో. అక్కడ నుండి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో మెట్రో ఉంటుంది. మెట్రోకి వెళ్ళా. మెట్రో నుండి యూసఫ్గూడ వెళ్ళడానికి ఇక్కడ యూసఫ్గూడ వెళ్తే మళ్ళీ నేను ఉండేది ఆఫీస్ కాబట్టి ఆఫీస్కి వెళ్ళడానికి మెట్రో. జేబిఎస్ దగ్గర మెట్రో ఇది. మెట్రో స్టేషన్. ఎక్కువ మంది లేరు అక్కడ. ట్రైన్ వచ్చింది. అక్కడ నుండి యూసఫ్గూడ దిగి అక్కడ నుండి మళ్ళీ ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నా ఆఫీస్ వెళ్ళడానికి. ఇది ఆఫీస్ దగ్గర. కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ ఇండియన్ కార్ డెకార్స్ అని ఉంటుంది, దానివల్ల ట్రాఫిక్. టీఎన్జెడ్ టవర్స్లో మా ఆఫీస్, వదల టు ఆఫీస్. షూటింగ్ వెళ్ళినప్పుడు అక్కడే వదల టు ఆఫీస్లోనే ఉంటా, 3rd ఫ్లోర్లో. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. మీకు బ్లాగ్ చేసి పెట్టాను కదా. ఖాళీ ఉన్నప్పుడు, షూటింగ్కి వెళ్ళినప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు పొద్దున సాయంత్రం ఎప్పుడంటప్పుడు టెంపుల్కి వెళ్ళొస్తుంటాను. ఇంకా ఇదంతా రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళేది. రోజు 11 రోజులు. అన్ని వీడియోలు ఏం తీస్తాను కానీ కొన్ని తీశాను. రోజు బోర్. మధ్యాహ్నం 3 గంటలకి బయలుదేరాలి. వెహికల్ వస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరితే మళ్ళీ మార్నింగ్ 8 వరకు రూమ్కి వచ్చేది. నైట్ అంతా షూటింగ్. 11 daysలో నైట్ షూట్ ఎలా అంటే, కాల్ షీట్ ఎలా ఉంటుంది అంటే 6 to 2 ఉంటుంది. 6 to 6 చేసాం. 6 to 2 ఫస్ట్ డే ఒక రోజు, లాస్ట్ డే 6 to 3 వరకు చేసాం. మిగతా 9 రోజులు కంటిన్యూగా 3కి వెళ్తే మళ్ళీ మార్నింగ్ 8కి వచ్చేది. 8కి వచ్చి స్నానం చేసి టిఫిన్ చేసి పడుకునేది 3 గంటలు, 2 గంటలు అట్లా. రామోజీ ఫిల్మ్ సిటీలో నెమలి ఉంది. అక్కడ కొంచెం నెమలి కాలుకి ఏమైంది, కదలట్లేదు. ఇదంతా ఫిల్మ్ సిటీలో.
లాస్ట్ డే 3కి బయలుదేరి వస్తుంటే తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఆ నైట్ లైటింగ్లో ఒకసారి చూడండి ఎంత అందంగా ఉంది. కొత్తగా కట్టిన సచివాలయం ఎంత బాగుంది కదా. అనిల్ కుమార్ రెడ్డి గారు కో ఆర్టిస్ట్, ఆయన ఆ వెహికల్లో నేను తొందరగా వెళ్ళాలి, ట్రైన్ మిస్ అవుతానేమో అంటే, తమ్ముడు నా వెహికల్లో రా అన్నాడు. కంపెనీ వెహికల్ అప్పుడు 6 వరకు అంటే నైట్ 3 గంటలకే బయలుదేరా. ట్యాంక్ బండ్, మన జాతీయ జెండా ట్యాంక్ బండ్లో అక్కడ ట్యాంక్ బండ్ రోడ్ ఇదంతా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం. 2 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ షూటింగ్స్ వెళ్ళడం, హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఇవన్నీ అంబేద్కర్ విగ్రహం, సచివాలయం ఇదంతా తర్వాత ఇప్పుడు చూశాను. మళ్ళీ రాయల్ టిఫిన్ సెంటర్ దగ్గర టిఫిన్ చేసి ర్యాపిడో బుక్ చేసుకొని రిటర్న్ జర్నీ. ఇదంతా పంజాగుట్ట దగ్గర ఫ్లైఓవర్, బైక్తో వెళ్తున్న సికింద్రాబాద్ వచ్చేసాను. ఆల్మోస్ట్ మానేర్ నది, కొత్తపల్లి దగ్గర ఉండే మానేర్ నది, బిస్గిరి షరీఫ్, కొత్తపల్లి మధ్యలో ఉండేది. రిటర్న్ అయిపోయాను. ఇక్కడ నుండి ఓదల చెరువు. అది ఆ చెరువు చూడండి, పొలాలు మొత్తం నిండిపోయింది. రోడ్డు దగ్గరికి వచ్చింది, ఫుల్ అయిపోయింది. వర్షాలు 15 రోజుల నుంచి ఫుల్ వర్షాలంట. మా ఓదెల రైల్వే స్టేషన్. ఇదే ట్రైన్ దిగాను. దీన్ని సిర్పూర్ కార్నర్ ఎక్స్ప్రెస్ అంటారు, తెలంగాణ అంటారు. బావతో పుత్తకపల్లి వెళ్ళా. పుత్తకపల్లి ఒక బ్యాంకులో పని ఉండే. బావతో పుత్తకపల్లి వెళ్ళేప్పుడు ఇది ఓదెల గుట్ట. అది ఈ గుట్టను ఎందుకు తీసానంటే, చిన్నప్పుడు సీతాఫలాలు దొంగలించడానికి గుట్టకి వెళ్ళేవాళ్ళం చదువుకునేప్పుడు. 8th క్లాస్ 9th క్లాస్ అలా స్కూల్ లేనప్పుడు. దానికి వీళ్ళు కావాలి ఉండేవాళ్ళు, అది లీజ్ తీసుకునే వాళ్ళు. సో అలా రోడ్డు మీద వెళ్తుంటే గొర్రెలు. మన ఇంటిది ఇల్లు బ్లాగ్ మళ్ళీ ఒకటి చేసా, పార్ట్ 3గా. అది ఇంకా కంప్లీట్ చేయలేదు, అది చేస్తావు. కొంచెం ఓపిక తెచ్చుకొని, రెస్ట్ అవసరం. ఇప్పుడు బాగా రోజులు అవుతుంది రెస్ట్ లేదు ఇంటి దగ్గర. మళ్ళీ రిటర్న్ అయ్యాను. మహారాష్ట్రకి వచ్చిన తర్వాత ఈ వీడియో. మహారాష్ట్రకి వచ్చేసా. ఫ్రెండ్స్, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.